శ్రీవాణి ట్రస్ట్ పేరుతోటి ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో, ఎవరైతే ఖచ్చితంగా వెళ్ళి మేము సందర్శించాలి, మేము శ్రీవారికి చందా రూపంలో పెద్ద ఎత్తున మేము సమర్పించాలి అని అనుకుంటారో, ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో వారికి 10,000 రూపాయలు టికెట్ ఇచ్చి పారదర్శకంగా వారు చెల్లించినటువంటి ఆ డబ్బుతోటి దళిత వాడల్లో దేవాలయాలు నిర్మించటం, దేవాలయాలు లేని చోట ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలున్న దగ్గర నిర్మాణాలు చేపట్టడానికి, హిందుత్వాన్ని పెంచే విధంగా, పెంపొందించే విధంగా, గౌరవించే విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడానికి ఆ డబ్బుని సపరేట్గా ఒక అకౌంట్ క్రియేట్ చేసి దాని నుంచి ఖర్చు చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆంధ్ర రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాలలో కూడా దేవాలయాలను నిర్మించి హిందూ దేవాలయాలని నిర్మిస్తున్నటువంటి ఒక ట్రస్ట్ని ఒక తప్పుడు ప్రచారం పేరుతోటి విపరీత ప్రచారంలోకి తీసుకొచ్చారు. దానిలో ఏదో తప్పులు జరిగిపోతున్నాయి, అది అసలు అక్రమము అంటూ విపరీతంగా మాట్లాడారు. ఇవాళ ఏం చేశారు? ఇవాళ బిఆర్ నాయుడు గారు, చైర్మన్ గారు, ఇవాళ వారు చెప్తున్నారు పేరు మాత్రమే మారుస్తారంట. శ్రీవాణి ట్రస్ట్ అనేటటువంటి పేరు మాత్రమే మారుస్తూ శ్రీవాణి ట్రస్ట్ను కొనసాగిస్తూ ఆ ట్రస్ట్కి సపరేట్గా ఉన్నటువంటి అకౌంట్ని మెయిన్ అకౌంట్లో కలుపుతారంట. అంటే అక్రమార్కులకి అడ్డాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మార్చాలని మీరు అనుకుంటున్నారా? టికెట్ దక్కనటువంటి వాళ్ళు, అఫోర్డ్ చేయగలిగినటువంటి వాళ్ళు వినియోగించుకుంటున్నటువంటి శ్రీవాణి ట్రస్ట్ని రద్దు చేయడము అంటే అక్రమార్కుల్ని ప్రోత్సహించడం కాదా అని నేను అడుగుతున్నా. ఏ విధంగా మీరు ఆ ట్రస్ట్కి సంబంధించినటువంటి డబ్బుని మళ్ళీ మీరు మెయిన్ అకౌంట్లోకి తీసుకుంటారు? దీనివలన ఏ విధంగా ఉపయోగం జరుగుతుంది? అంటే మళ్ళీ దళితుల్ని, బీసీలని, ఎస్టీలని మళ్ళీ మందిరాలకు దూరం చేస్తున్నారా? దేవాలయాలకు దూరం చేస్తున్నారా? ఆ నిర్మాణంలో ఉన్నటువంటి దేవాలయాల పరిస్థితి ఏంటి? వాటికి కేటాయింపులు ఏ విధంగా చేస్తారు? సో ఇది కూడా ఒక దుర్మార్గపు ఆలోచనని స్పష్టంగా నేను కూడా మీకు మరొకసారి తెలియజేస్తున్నాను.